ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రకటించబడినట్టుగా నా పేరు దేవదాస్, విజయవాడ నుంచి వచ్చాను. నేను బాల్యదినము నుంచి కూడా చర్చికి వెళ్ళినప్పటికీ నా యవ్వన కాలములో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని దేవుడు లేడు అనేటువంటి విధానములో జీవితాన్ని కొనసాగించుకుంటూ జీవితాన్ని బహుగా పాడు చేసుకున్నటువంటి వాడిని. ఈ సహవాసం నాకు బాల్యదినం నుంచి తెలుసు. కానీ దేవుని సేవకులన్నా ప్రార్థించేవారన్నా బహుగా ద్వేషించేవాడిని. ప్రత్యేకంగా ఇప్పుడు మనతో మాట్లాడబోయేటువంటి దేవుని సేవకులు ఐజాక్ అయ్య గారంటే నాకు బహు ద్వేషం ఉండేది. ఎంతోమంది సహవాసం నుంచి వచ్చి మారుమనసు పొందమని నన్ను చాలాసార్లు హెచ్చరించే, బ్రతిమాలి, ప్రేమతో చెప్పి చాలా సందర్భాలు ఉన్నాయి. కుటుంబీకులు చెప్పారు, కానీ ఎన్నడూ కూడా నేను వాటిని లెక్క చేసిన వాడిని కాదు. అలా నా జీవితం కొనసాగుతుండగా అనేక అలవాట్లకు బానిసనైపోయి సినిమాలకు, తిరుగుళ్లకు, త్రాగుడుకు, సిగరెట్లకు బానిసనైపోయి ఈ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్తో ఆ బలాన్ని ఆధారం చేసుకొని అనేక మందిని హింసిస్తూ, అవమానిస్తూ ఉండేవాడిని. బస్ ఎక్కితే టికెట్ కొనేవాడిని కాదు. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే బిల్లు పే చేసేవాడిని కాదు. బార్కి వెళ్ళి తాగితే అక్కడ పే చేసేవాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల్లో హీనమైపోతుంది. ఒకే సినిమాని 32 సార్లు చూశాను. ఇలా కొనసాగుతున్న దినాల్లో టెలిఫోన్ ఆపరేటర్గా జాబ్ వచ్చింది. విజయవాడలో జాబ్ చేస్తున్నాను. అక్కడ కూడా మరీ హీనమైపోయింది. 6 సంవత్సరాలు ఆ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇక ఇక్కడ నేను కొనసాగితే నా జీవితం ఇంకా భయంకరం అయిపోద్దనే ఉద్దేశంతో నేను ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. అనుకొని ఈ ఊరిలో ఉంటే నా బ్రతుకు బాగవుదని ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాను. చేసేసి మరలా బ్యాంక్ టెస్ట్ రాసి బ్యాంకులో జాబ్ వచ్చింది. గుంటూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు నాకు. నేను ఏదైతే ఆశించానో అది నేను పొందలేకపోయాను. నేనేమనుకున్నానంటే ఈ ఊరు మారితే నా అలవాట్లు మారుతాయి అనుకున్నాను. కానీ నా స్వభావం నాతోనే వచ్చింది. అక్కడ కూడా నేను అదే అలవాట్లు నాలో కంటిన్యూ అయినాయి. ఏమాత్రం మార్పు లేదు. బ్యాంకులో కూడా మేనేజర్కి వ్యతిరేకంగా హెడ్ ఆఫీస్కి లెటర్స్ రాస్తూ విజిలెన్స్ వచ్చేసారు ఎంక్వైరీకి. పరిస్థితి దారుణం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో నా తల్లి, నా భార్య
వారిరువురు కూడా, అంటే నా తల్లికి అనారోగ్యం ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆమె బ్రతకదని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆమె నాకు ఎంతో ప్రేమ. చాలామంది వైద్యులకు చూపించాను, ఎవరి వల్ల కాలేదు అని. అది ఇంకా అనవసరం, ఏం బ్రతకదని చెప్పారు. ఆ టైంలో చేసేది లేక, దేవుని మీద నాకు ఇష్టం లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, నా భార్యని ఇచ్చి నూజివీడి హెడ్ క్వార్టర్కి బెతెస్దా గార్డెన్కి పంపించాను. అక్కడ దింపేసి వెళ్ళిపోయాను. నేను బ్యాంకు వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరము ఐజాక్ అయ్య గారు రాశారు. అందులో ఏముందంటే, నీ తల్లి బాగుపడింది, చూసుకోవచ్చు అన్నారు. నేను అనుకున్నాను, నన్ను మభ్య పెడుతున్నారు, ఆమె చనిపోయి ఉంటుంది, కానీ ఏదో కూడా చెప్పి నన్ను అలా బాధపడతానని అక్కడ పిలిపిస్తున్నారు అని అనుకున్నాను. వచ్చాను. వచ్చిన తర్వాత నా తల్లిని చూచాను. ఇన్ని మందులు కొనిచ్చాను ఒక నేను వెళ్ళేటప్పుడు. అవన్నీ నా ముందు ఇసిరి కొట్టేసింది. ఏమైందన్నా, దేవుడు నన్ను బాగు చేశాడు అంది. చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా కనబడుతుంది. ఏంటి, నిజమేనా ఇది, దేవుడు బాగు చేశాడా అనే మొదట బీజము నాలో పడింది. అయినా వదలలేదామన్నే పలుమంది డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళాను. అందరితో టెస్ట్ చేయించాను. ఆ జబ్బు ఏమి లేదన్నారు. ఇంటికి వచ్చాను, నా భార్యను చూశాను. ఆవిడలో చాలా మార్పు కనబడుతుంది. నేను తిడితే తిట్టే స్వభావం లేదు, అరిస్తే అరిసే స్వభావం లేదు, ఎన్నన్నా సైలెంట్గా ఉంటుంది. అది మరొక ఇంకొక బీజం పడింది. ఏంటి, వీళ్ళిద్దరికి ఏం జరిగింది, ఏమైంది? ఆమెమో అంత యాక్టివ్గా నాకు జబ్బు లేదు, బాగు చేశాడంటుంది. ఏమో ప్రవర్తనలో మార్పు కనపడుతుంది. ఏమైంది అని. ఉన్నాడా దేవుడు? నిజంగా ఉన్నాడా? ఉంటే మనుషులను మారుస్తాడా, స్వభావాన్ని మారుస్తాడా, వ్యాధులను స్వస్థపరుస్తాడా అనేటువంటిది ఆ ప్రశ్న నాలోకి వచ్చేసింది. నేను బ్యాంకు వెళుతున్నప్పుడు నా భార్య అనేది, నుంచో ప్రార్థన చేస్తా అనేది. నాకు ఇష్టం లేదు, చేస్తే నువ్వు చేసుకో అనేవాడిని. సరే నుంచో అనేది, నుంచునేవాడిని. కళ్ళు మూసుకోవచ్చుగా అనేది, నేను మొయ్యను అనేవాడిని. సరే చేస్తాను అలాగే. కళ్ళు తెరుచునగా ప్రార్థన చేసేది. సరే ఆమె నన్ను అనేది, నేను అన్నానేవాడిని. అని అంటే సరే అలాగే అని చెప్పేసి అనపోయినా సరే ప్రార్థన చేసేది. సరే ఒకరోజు రెండో శనివారం ఏమందంటే నా భార్య, నన్ను రెండో శనివారం నూజివీడి తీసుకెళ్ళవా అని అడిగింది. సరే వాళ్ళిద్దరిని తీసుకుని నూజివీడి వచ్చాను. అయ్యగారు భోజనం చేసి పెట్టారు. నాకు తెలిసిన స్థలమే, కానీ అమ్మగారు వచ్చారు నా దగ్గర ఒకరోజు. ఆ దినం వచ్చి అన్నారు, నాన్న నువ్వు రక్షణ పొందాలి అని అన్నారు, మారుమనసు పొందాలన్నారు. అలాగే అన్నా. ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు ఆ మాటని, అందరికి అదే చెప్పాను నేను. అలాగే అన్నా కానీ మనసులో తిట్టుకునేవాడిని. కానీ ఆమెకి చెప్పిన తర్వాత బ్యాంక్కి వెళ్ళిపోయాను. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను పని చేసుకుంటుంటే బ్యాంకులో కూర్చొని పదే 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 నా వర్క్ని డిస్టర్బ్ చేస్తూ, నువ్వు దేవుని సేవకులతో అబద్ధం ఆడావు కదా, నువ్వు వస్తానన్నావు కదా, మారుమనసు పొందుతానన్నావు కదా అని చెప్పేసి పదే పదే ఆ మనసు నన్ను వెంటాడుతుంది. ఏంటిది, పొద్దాకి ఎందుకు వస్తుంది ఇది, చాలాసార్లు చెప్పాను కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ వదలట్లా, తట్టుకోలేకపోతున్నా. బ్యాంకుల పరిస్థితి చూస్తేనేమో విజిలెన్స్ వస్తున్నారు. బ్యాంకులో నేను కంప్లైంట్ చేశాను కాబట్టి ఉంటే ఆయన ఉండాలి, లేకపోతే నేను ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి చిక్కుల్లో పడిపోయా. చేసేది లేదు, అలవాట్లు మార్పు లేదు. అప్పుడు
సరే సెలవు పెట్టాను, 10 రోజులు సెలవు పెట్టాను, ప్రార్థన చేసుకుందామని వెళ్ళాను. అసలు నా ఉద్దేశం వల్ల ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా, వీళ్ళ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు కానీ స్వస్థత కానీ కరెక్టా, ఇదేదో తేల్చాలనుకున్నాను. వెళ్ళాను, 5 నిమిషాలు మోకరి అన్నారు, చెప్పారు అందరూ, పాపాలు ఒప్పుకున్నాను అన్నారు. వెళ్ళాను, మోకరించాను, 5 నిమిషాలు ప్రార్థన చేశాను. 5 నిమిషాల్లో నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను దొంగను, వ్యభిచారిని, సినిమాలు చూశాను, అబద్ధికుడిని, క్షమించు ప్రభు అని అన్నాను. అయిపోయింది, లేచాను. మీరు చెప్పిందంతా అబద్ధం, దేవుడు నాతో మాట్లాడలేదు, నా పాపాలని క్షమించలేదు, నేను వెళ్ళిపోతానంటే ఒక అతను యవనస్తుడు వచ్చి అన్నాడు, అన్నా మీ కాళ్ళు పట్టుకుంటానన్నా, మీరు వెళ్ళొద్దు, ఒక్క నిమిషం అన్నా మీతో మాట్లాడతానని నాతో మాట్లాడాడు. అని ఏం చెప్పాడంటే, అన్నా మీకు తెలిసినంతవరకు మీరు ఒప్పుకున్నారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని పాపపు మోహపు చూపు చూస్తే అప్పుడే ఆ స్త్రీతో పాపం చేసినట్లుంది, ఇలాంటి ఎవనుంటే కొద్దిగా ఒప్పుకోండి అన్నా అని అన్నాడు. అలాంటి అయితే అన్నీ చాలా ఉన్నాయి నాలో. ఏ స్త్రీని చూసినా మోహపు చూపు వచ్చేది, అవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూశాను నేను, ఎంతోమందిని ఆశించా. కానీ అవన్నీ ఎలా నాకు గుర్తొస్తాయి? ఒప్పుకున్నాను అన్నాడు. ఒప్పుకున్నంటే సరే చూద్దాం, మరి వచ్చాను కదా 10 రోజులు, అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు అని మళ్ళీ ప్రార్థనలో కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఒప్పుకుంటున్నా. ఒప్పుకుంటుంటే నేను కళ్ళు అప్పటికి 4-5 రోజులు అయింది. దేవుని సేవకులు మాట్లాడారు నాతో, మరి కొంతమంది యవనస్తులు వచ్చి మాట్లాడారు. ఆ కూర్చొని ప్రార్థన చేస్తున్నా, ఒక ముసలమ్మ వచ్చి అంద నాతో, లోపల చేసుకుంటున్నా, కళ్ళు తెరుతున్నా, నా ప్రార్థన ఎవరైనా వింటున్నారా? వినలేదు కానప్పుడు కళ్ళు మూసుకుంటున్నా, మళ్ళీ చేస్తున్నా. ఒక ముసలమ్మ వచ్చి అంది, ఏంటి పిల్లోడా, నేను వారం రోజులు బట్టి నేను చూస్తున్నాను, ఏంటి లోపల ఏంటో చేస్తావేంటి, ఒప్పుకా గట్టిగా అని గట్టిగా అరిసింది. ముసల్దానికి ఎంత ఇది, నేను ఒక బ్యాంకు ఉద్యోగస్తుని నన్ను పట్టుకొని అంత గద్దిస్తుందా అని అనుకుని కొద్దిసేపు బాధపడ్డా. అయినా నా నోటి వెంట గట్టిగా ప్రార్థన రాలా. అలా ఏకాంతం గురించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు నా పాప చిట్టాని నా కళ్ళ ముందు తీసుకొచ్చాడు. నేను కూర్చొని ఉన్నాను, నిద్రపోవట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ కను రెప్ప ఒక సినిమా స్క్రీన్ లాగా అయిపోయింది. అంటే ఆ దృశ్యాన్ని ఎలా చూస్తాం స్క్రీన్ మీద, అలా నాకు కనపడుతుంది. నా కను రెప్ప మీద ఒక స్త్రీ వచ్చి అక్కడ నిలబడుతుంది, స్టాండ్ అయిపోతుంది. అవును ప్రభా, ఈ వ్యక్తిని నేను మోహపు చూపు చూశాను, క్షమించు అనేంత వరకు ఆ సీను పోట్ల అక్కడి నుంచి కనపడుతుంది. క్షమించమనగానే అది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది, అది పోతుంది, ఇంకోటి వస్తుంది, అది పోతుంది, ఇంకోటి వస్తుంది. ఎక్కడ దొంగతనం చేశానో, చిన్నప్పుడు ఎవరిని కొట్టానో, ఎవరి దగ్గర ఏలాడి చేశానో, ఏ కంప దూకానో, ఏం కోసానో, మొత్తం నా బాల్యదల నుంచి కూడా మొత్తం సీన్ నా ముందుకు వచ్చేసింది. ఎంటైర్ మొత్తం నేను చేసిన అన్నీ కూడా దేవుడు నాకు చూపించేస్తున్నాడు. దేవుని ఆత్మ నాపై దిగిపోయింది, తెలిసిపోతుంది నాకు. దేవుని ఆత్మ నన్ను అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు నన్ను ఆక్యుపై చేసేసింది. నాలో మరొక వ్యక్తి ఉన్నాడు అన్న సంగతి నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు, నాలో ఉన్న పాతవాడు చచ్చాడు అన్న సంగతి అర్థమైపోతుంది. ఆ రాత్రి పడుకుంటే ఒక హస్తము, నేను పడుకుని ఉన్న బెడ్షీట్ ఏం కప్పుకోవాలా, పట్టుకుని ఒక హస్తం వచ్చేసి అలా ముసుగు తీసేసింది. ఏంటి ఆ ముసుగు? నేను ముసుగేసుకోవాలా, తుల్లిపడి లేచాను. ఏంటో పోయింది అని చూస్తున్నాను. లేచి చూస్తే నా దేహం అంతా కూడా తేలిపోతుంది. ఎంత తేలిపోతుందంటే అసలు ఆనందాన్ని వర్ణించలేను. నేను అనుకున్నాను, త్రాగుళ్ళు ఆనందం ఉంది, తిరుగుళ్ళు ఆనందం ఉంది, అనేక రంగాల్లో ఆనందం ఉందని అనుకున్నా. వాటికి ఎంజాయ్ అని పేరు పెట్టేవాడిని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆనందము డిఫరెంట్గా ఉంది. ఆ క్యాంపస్లో అటు ఇటు
ఆ రాత్రి మధ్యరాత్రి నడుస్తూ తిరుగుతూ ఎగురుతూ ఉంటుంటే ఆ ఆనంద అరవాలి, కేకేయాలి, ప్రపంచమంతా వినబడేలాగా కేకేయాలి, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన ద్వారా విమోచన ఉందని నాకు ప్రపంచమంతా వినబడేలా కేకేయాలనిపిస్తుంది. ఆ తిరిగాను, అయిపోయింది, పడుకున్నాను. తెల్లారి లేచిన తర్వాత నన్ను నేను పరీక్షించుకున్నా. అటువైపు ఒక స్త్రీ వెళ్తుంది, ఆ వ్యక్తి వైపు చూచాను, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆమె నీ చెల్లి, నీ తల్లి అని నా అంతరంగములో దేవుని ఆత్మ నాకు చెప్తుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. త్రాగుబోతున్న దగ్గర చూస్తే బయటికి వెళ్తే అది నాకు తెలిసిన ఏరియాని అంతా, నేను తిరిగిన స్థలమే. బయటికి వెళ్ళాను, ఏది చూసినా కొత్తగా కనిపిస్తుంది నాకు. త్రాగుబోతు అంత దూరం ఉంటే వాసన వస్తే ఉండలేకపోతున్నాను, సిగరెట్ తాగుడు ఉంటే పొగను ఉండలేకపోతున్నాను, తల చిరచటమంటుంది, ఉండలేకపోతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దేవుడు నాలో, నా అంతరంగంలో ఏవైతే నేను దేవునికి వ్యతిరేకంగా చేశానో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ వ్యక్తితో నువ్వు ఇలా ఘర్షణ పడ్డావు కదా, నువ్వు క్షమాపణ అడుగు అంటున్నాడు. చాలామంది దగ్గరికి వెళ్ళాలి, చాలామంది దగ్గరికి క్షమాపణ అడగాలి. ఇదేంటి అయ్యగారికి చెప్పాను నేను, ఇలా వస్తుందండి నాకు, మరి ఇది కరెక్టా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తే, ప్రార్థన చేసుకో, దేవుడు ఏది చెప్తే అది చెయ్యానన్నాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే ఒత్తిడి ఎక్కువ అవుతున్నప్పుడు సరే బయలుదేరాను. అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాను, బయలుదేరాను. వెళ్ళి మా హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళాను. ఆ టైంలో నేను స్టూడెంట్ మేనేజర్ హాస్టల్ సెక్రటరీగా చేశాను నేను. ఆయన పేపర్ చదువుకుంటూ కూర్చొని ఉన్నాడు. కూర్చుని ఉంటే, సార్ నమస్కారం అన్న. ఎవరు నువ్వు అని అన్నాడు. నేను పలానా టైంలో నేను ఇక్కడ చదివాను ఈ కాలేజీలో, ఆ టైంలో నేను సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు అది స్టూడెంట్ మేనేజర్ హాస్టల్లో మేమే మేనేజ్ చేసేవాళ్ళం. ఆ టైంలో మీరు 10 కేజీలు విద్యార్థులకు మాంసం తెమ్మంటే 8 కేజీలు తెచ్చేవాడిని. 2 కేజీ డబ్బులు నేను స్వాహా చేసి నా లగ్జరీకి వాడుకున్నాను. కొబ్బరికాయలు పగలగొడికి తిన్నాను, పాలు తాగేవాడిని, నాకు కావాల్సిన అనుభవించేవాడిని అని అన్నా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. దేవుడు నన్ను దర్శించాడు, నా పాపస్థితిని నాకు చూపించాడు, వెళ్ళి క్షమాపణ అడుక్కోమన్నాడు అన్నాడు. సర్లే అయితే ఇల్లు అని అన్నాడు. అని అంటే నో అలా కాదని ఆ చేతులు పట్టుకుని క్షమాపణ అడిగి కొంత అమౌంట్ తీసి ఆయనకి ఇస్తున్నా. ఏం చేయమంటావు ఈ అమౌంట్ అని అన్నాడు. హాస్టల్ లేదు, ఇప్పుడు హాస్టల్ రద్దు అయిపోయింది, ఏం చేయమంటావు నన్ను, అక్కర్లేదు వెళ్ళిపోను అన్నాడు. నేను వెళ్ళను. ఒక పేద విద్యార్థి దగ్గరది నేను తీసుకుని తిన్నాను. నేను ఒక పేద విద్యార్థికి మీరు ఫీజు కట్టండి అనే అమౌంట్ ఇచ్చేసాను. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వాడి దగ్గర నా కాలుకి దెబ్బ తగిలితే ఫ్రూట్స్ పంపించేవాడు. రాసుకో ఇస్తానన్నా, ఎంతో తెలియదు. దేవుడు ఇవ్వమంటున్నాడు, ప్రార్థన చేశాను. దేవుడు ఒక అమౌంట్ని చూపించినప్పుడు అతని దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్ ఎదురుగా పక్కనే షాప్ ఉండేది. పక్కకు రా అన్న, ఆ రోడ్డు మీదకే వచ్చాడు. ఆ 2 చేతులు పట్టుకున్నా, నన్ను క్షమించు, ఒక టైంలో నువ్వు ఇలా పంపించావు, నేను ఇలా ఇస్తానన్నాను, ఇవ్వలేదు, ఇప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచాడు. అరే నువ్వు నాకు స్నేహితుడు కదా, మన ఇద్దరు చేతులు కదా, వద్దు వెళ్ళిపోవని అన్నాడు. నో వెళ్ళను. అతనికి అమౌంట్ ఇచ్చేశాను. ఇంకు పోసుకున్నా, స్కూల్ ఎదురుగా ఉన్న షాపులో ఇంకు పోసుకున్నా. రీసెస్లో పాస్బెల్ కొట్టినప్పుడు అందరు జనం అంతా ఒకేసారి కమ్మేసేవాళ్ళు. చాక్లెట్ తినేవాడిని తీసుకొని డబ్బులు పే చేసేవాడిని కాదు, ఇంకు పోసుకునేవాడిని పెన్నులో, ఆ డబ్బులు ఇచ్చేవాడిని కాదు. వెళ్ళాను, పిలిచాను. వెంకటేశ్వరరావు గారు కొట్టంటారు దాన్ని. వెంకటేశ్వరరావు గారు, నేను పలానా టైంలో ఇక్కడ చదివాను, నేను ఇలాంటి పనులు చేశాను, నేను క్షమించండి అంటే ఆయన దేవుడిని ఎరగనటువంటి వ్యక్తి అన్నాడు. సరే అయితే ఓకే పర్లేదు, వెళ్ళిపో అన్నాడు. లేదండి అని డబ్బులు ఇస్తుంటే వద్దు వెళ్ళిపోరు అన్నాడు. వెళ్ళలేదు, ఆ డబ్బులు ఇచ్చేసాను. టికెట్ లేకుండా ప్రయాణం చేసినటువంటి అమౌంట్ని టికెట్ కొని జర్నీ చేయకుండా చించేశాను. ఎక్కడైతే నేను అక్రమంగా తీసుకున్న వాటన్నిటి చెల్లించాను. నా భార్య దగ్గరికి క్షమాపణ అడిగాను, నా స్నేహితుల దగ్గరికి క్షమాపణ అడిగాను, నా తల్లి దగ్గరికి క్షమాపణ అడిగాను.
బ్యాంక్ వెళ్ళిపోవటానికి బస్సు ఎక్కుతున్నాను. పొద్దున్న 6 గంటల బస్సు, అది రేపల్లి బస్సు. ఎక్కేసరికి బస్సులో కూర్చొని ఉన్నాడు నా శత్రువు మేనేజరు. ఆయన నేను మాట్లాడుకోం, ఒకరిని చూసుకోం, బద్ధ శత్రువులు. అలాంటి వాడిని చూడగానే నన్ను చూసి తలకాయ తిప్పుకున్నాడు. పక్కనే సీటు ఉంది, వెళ్ళి కూర్చున్నా. ఇలా చూసి తల తిప్పుకున్నాడు. 2 చేతులు పట్టుకున్నాను. సార్, నన్ను క్షమించండి, నేను ఇలా చేశాను మీకు వ్యతిరేకంగా అన్నాడు. ఏమైంది నీకన్నా అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నానండి, దేవుడు నా తప్పును చూపించాడు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అతను క్షమాపణ అడిగా. నమ్మట్ల అతను. నమ్మకుండా అప్పుడు బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత నన్ను 4 రోజులు అబ్జర్వ్ చేశాడు. ఆయనలాగా అందరూ ఉండండి అని చెప్పానని పిలిచాడు. నన్ను క్యాబిన్లోకి పిలిచి, నువ్వు ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అని అన్నాను. 10 రోజులే సెలవు పెట్టాను, 15 రోజులు ఉన్నా అక్కడ. నేను 5 రోజులు ఎక్స్ట్రా ప్రార్థన చేసుకున్నాను. ఈ 5 రోజుల్లో జరిగిన పని ఏంటంటే, బ్యాంకు నుంచి ఒక మెసేజ్ పంపించేసి నువ్వు జాయిన్ అయిపోవంటే ఇమ్మీడియట్గా నేను వెళ్ళి జాయిన్ అవ్వాలి. అతను రోజు టెలిగ్రామ్ రాసేవాడట. టెలిగ్రామ్ రాసి ఇమ్మీడియట్గా వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని రాసేవాడట. చించేసేవాడంట, బుట్టలో వేసేవాడంట. ఇక రోజంతా ఇదే పని ఈయనకి. టెలిగ్రామ్ నా మీద కోపంతో టెలిగ్రామ్ రాయటం, చించేయటం, బుట్టలో వేయటం. అప్పుడు చెప్పాడు నాకు, అది నేను రోజు ఇలా చేసేవాడిని అని అన్నాడు. తర్వాత ఆయన జనరల్ మేనేజర్ అయ్యాడు, బాంబే వెళ్ళిపోయాడు. నన్ను చూడటం కోసం బాంబే నుంచి వచ్చాడు మరలా తర్వాత. ఈ విధంగా బ్యాంకులో కొన్ని దొంగతనం చేసి, అంటే ఎవరైనా బ్యాంకులో మంచి డిపాజిట్ చేస్తే ఆ గిఫ్ట్ అమౌంట్లో కొన్ని ఇచ్చేవాళ్ళం, కొంత మంచి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం. అవి నా ఇంట్లో పెట్టి దాచుకున్నాను. అవి తీసుకెళ్ళి ఇచ్చేసాను, క్షమాపణ అడుక్కున్నాను. నా స్నేహితుడు విజయవాడ కాళేశ్వర మార్కెట్ దగ్గర సిటీ బస్ స్టాండ్లో సెంటర్లో ఇద్దరం టెలిఫోన్ డిపార్ట్మెంట్ పనిచేసాం. అతను సినిమా డిస్ట్రిబ్యూటర్. అతను నాకు మంచి స్నేహితుడు. కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్స్ తీసారా తమ్ముడు అని ఇచ్చేవాడు. అప్పుడు నేను బస్సు దిగేసరికి ఆయన కరెక్ట్గా అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత, తమ్ముడు రా, నీకోసమే చూస్తున్నానని చెప్పి కొత్త టికెట్లు తీశాడు. సినిమా రిలీజ్ అయిన టికెట్స్, ఎల్లో టికెట్ అన్నాడు. కళ్ళమ్మటి నీరు కాడిపోతున్నాయి అన్న. వెళ్ళలేను నేను చూడలేను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని కన్నీటితో అతను క్షమాపణ అడుక్కున్నా. ఏమైంది నీకు అని అన్నాడు. ఏమీ లేదు, నా స్థితిని దేవుడు మార్చాడు, నేను అలాంటివి చూడను అని చెప్పన్నా. ఆ రీతిగా నా జీవితంలో ప్రతి ఇన్సిడెంట్ని సరి చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను. 2017లో రిటైర్ అయ్యాను నేను బ్యాంకులో. రిటైర్ అయ్యే రోజున కూర్చొని ఏకాంతంగా ఆలోచిస్తూ కూర్చున్నా. ఇన్ని సంవత్సరాలు నేను బ్యాంకులో పనిచేశాను, బ్యాంకుకి సంబంధించినవి నా జీవితంలో, నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాను. ఆలోచిస్తే 2 నాకు తెలిసినాయి. 2 క్లిప్పులు ఉన్నాయి, 2 పేపర్కి పెట్టే క్లిప్పులు 2. ఇన్ని రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి కొద్దిగా. ఆ రబ్బర్ బ్యాండ్లు ఎందుకనంటే క్యాష్కి వాటిని చుట్టేవాళ్ళం. వాటిని అవి నా ఇంట్లో ఉన్నాయి, ఎతికాను. అవి పట్టుకున్నాను, తీసుకువెళ్ళాను. ఆ 2 బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేసి క్షమాపణ అడిగాను. రిటైర్ రోజున ఆ డీజీఎం వచ్చాడు. ఆయన అన్నాడు, నువ్వు కాదు రిటైర్ అవ్వాల్సింది, మేము రిటైర్ అవ్వాలి. ఎందుకంటే నీలాంటి వాడు కావాలి బ్యాంక్కి అని చెప్పేసి అతను మాట్లాడాడు. ఈ రీతిగా 1989వ సంవత్సరంలో నేను మార్పు చెందాను. ఆ దినము నుంచి దేవునిలో ముందు కొనసాగుతున్నాను. మీరు రక్షించబడినటువంటి వారు నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భార్య కూడా రక్షణ, తన ద్వారా నేను దేవునిలోనికి వచ్చాను. నా భార్య, నా కుటుంబం ఎలా ఉంటుందంటే, నా భార్య, నేను ఈ దినము 89 ఈ రోజు వరకు కూడా నా భార్యని ఈ పెదవులతో ఒక్కసారి కూడా నేను ఏమే అని పిలవలేదు. నేను మేమిద్దరం అలగటం కానీ, కొట్టుకోవటం కానీ, దూషించుకోవటం కానీ, వెళ్ళిపోవటం కానీ ఎలాంటివి మా జీవితంలో జరగలేదు.
సో దేవుడు మాకు చేసినటువంటి గొప్ప మేలు. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన